ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లారు. కౌశిక్ రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. 9 నెలలుగా రాష్ట్రంలో కేవలం హెడ్లైన్ మేనేజ్మెంట్ జరుగుతోందని కేటీఆర్ అన్నారు. 100 రోజుల్లో ప్రజల జీవితం మార్చేస్తామని అన్నారు. రుణమాఫీ, మహిళలకు నగదు అంటూ ఉదరగొట్టారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. కోర్టు తీర్పుతో పార్టీ మారని ఎమ్మెల్యేలు గడగడ వణికిపోతున్నారని, పార్టీ మారనన్న గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉంటానంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లారు. కౌశిక్ రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. 9 నెలలుగా రాష్ట్రంలో కేవలం హెడ్లైన్ మేనేజ్మెంట్ జరుగుతోందని కేటీఆర్ అన్నారు. 100 రోజుల్లో ప్రజల జీవితం మార్చేస్తామని అన్నారు. రుణమాఫీ, మహిళలకు నగదు అంటూ ఉదరగొట్టారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గడగడ వణికిపోతున్నారని, పార్టీ మారానన్న గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నానంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తెల్లారు లేస్తే పుంకాను పుంకాలుగా ప్రకటనలు. 10 మంది ఎమ్మెల్యేలు విన్నారు, కొంతమంది వస్తారు కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళ సోషల్ మీడియానే వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడారు. కానీ మళ్ళీ నిన్న మొన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ 10 మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత కడగడపతి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా. ఎందుకంటే మీరిచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టయింది, మీరిచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టయింది. అదే క్రమంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు? దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ దమ్ముంటే రాండ్రి, ఈ 10 మందితో రాజీనామాలు చేపియండి, మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఏందో తేల్చుకుందామని అన్నాడు. ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడాడు. కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అని చెప్పింది రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నాడు, సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా, అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు. సరే, పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే, ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద, అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు, ఒక ఆర్డర్ స్పీకర్ కార్యాలయం నుంచి, అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ, సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ, రాజ్యాంగ విలువలకు, అసెంబ్లీ సాంప్రదాయాలకు, పార్లమెంటరీ పద్ధతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ
ఇదేం పద్ధతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగినారు. అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో, మొన్ననేమో నేను మారిన పార్టీ